హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెప్పరో స్టిక్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము వీట్ ఫ్లోర్ వేసి. సో ఒకసారి దాని ప్రిపరేషన్ చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 45 గ్రామ్స్ బటర్ తీసుకున్నానండి. దాన్ని లైట్గా మైక్రోవేవ్లో మెల్ట్ చేశాను. అది బాగా కూల్ అయిన తర్వాత నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకొని అందులో 1/2 స్పూన్ సినమన్ అలానే 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు ఇవి రెండు మిక్స్ చేసి షుగర్లో దాన్ని లైట్గా బ్లెండ్ చేసేసి ఈ బటర్లో మిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని ఈ మిశ్రమంలో మిక్స్ చేసేసి అలానే ఒక పించ్ సాల్ట్ వేయండి. బటర్ అన్సాల్టెడ్ తీసుకుంటే ఒక 1/2 స్పూను సాల్ట్ వేయండి. సాల్టెడ్ బటర్ తీసుకుంటే ఒక పించ్ వేయండి. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక డౌ లాగా గట్టిగా ఉంటుందండి. దీన్ని ఇలాగ మిక్స్ చేసేసి దీన్ని ఒక క్లీన్ ర్యాప్లో చుట్టేసేసి ఫ్రీజర్లో పెట్టండి ఒక 20 మినిట్స్. ఈ డౌ కొద్దిగా గట్టిగానే ఉంటుందండి. స్టిక్స్ రావాలంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం డౌ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 20 మినిట్స్ తర్వాత ఈ డౌ తీసుకొని ఇప్పుడు ఈ చపాతీ చేసే రోల్లో దీన్ని చపాతీలాగా రౌండ్గా చేయండి. డౌ కొద్దిగా గట్టిగా ఉంటుందండి. సో దాన్ని కొద్దిగా ఒత్తి పెట్టి ఇలాగా చేస్తూ ఉంటే కొద్దిగా మెత్తబడి ఇలాగా మనకి చపాతీలాగా వస్తుంది. చేసేటప్పుడు విరిగిపోకుండా మధ్య మధ్యలో ఒత్తుతూ గట్టిగా ఇలాగ రోలర్తో ఇలాగ లైట్గా ప్రెస్ చేస్తూ చేయండి. ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని సన్నది స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ లోపల ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి. 180 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి. ఇలాగ సన్నని స్టిక్ లాగా చేసేసి ఇంకా బేకింగ్ ట్రేలో ఒక బటర్ పేపర్ వేసేసి ఈ స్టిక్స్ అన్నిటిని దానిలో ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇలా కొద్దిగా జాగ్రత్తగా చేస్తే లేదంటే ఈ స్టిక్స్ బ్రోక్ అయిపోతాయి. సో కొద్దిగా స్లోగా చేయాలి. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగన్నీ చేసిన తర్వాత బేక్ చేయండి. ఒక 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ సరిపోతుందండి. ఇలా బేక్ అయిన తర్వాత ఈ విధంగా వస్తాయి. మనం చపాతీ పిండి చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కలర్ షేడ్ అయిందండి. సో ఈ స్టిక్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఇలానే తినేయచ్చు, లేదంటే ఇవి చాలా క్రంచీగా కూడా ఉంటాయి. దీనికి కొద్దిగా చాక్లెట్ యాడ్ చేసుకొని ఒక డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని వేసేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. దాన్ని కొద్దిగా డబుల్ బాయిలింగ్ చేసి మెల్ట్ చేసుకొని ఇలాగ అప్లై చేసేసి ఈ స్టిక్స్ మీద వీటి మీద నేను ఒక గ్రౌండ్ నట్స్ పౌడర్ తీసుకున్నాను. గ్రౌండ్ నట్ని లైట్గా రోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ చేశాను. ఈ విధంగా వాటి మీద అప్లై చేశాను. మనం పెప్పరో స్టిక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.